అన్న అమ్మ మీ పెళ్లి ఏ సంవత్సరంలో జరిగింది? 1967 సంవత్సరం ఈ మే నెల 17వ తారీఖుని. అప్పుడు నేను పుట్టానా? అప్పుడు అలాగా అప్పటికి ఎప్పటికంటే 71 నుంచి 51 ఇది 4 సంవత్సరాలు. అప్పుడు లీడర్షిప్ రాలేదు ఇక్కడ. ఓటు హక్కు వేయడానికి కూడా మీకు లేదు. బాబా నువ్వు జూలై 12, 71లో పుట్టాను ఆయన. ఓకే. చాలా చిన్న వయసులో అయిపోయిందండి. చిన్న వయసు 10th క్లాస్ SLC పరీక్ష రాశాను, బాగా పెళ్ళి అయిపోయింది. అంత చిన్న వయసులో ఎందుకండి చేసుకున్నారు? మరి మా అమ్మ బాబుకి మీ అమ్మమ్మకి మీ తాతయ్యకి బుద్ధి లేదు అది. వాళ్ళకి అప్పుడు బుద్ధి నేర్పిన తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారు. అదే మరి తెలియ చిన్న వయసు అప్పుడు మీరు ఏం చెప్తాం? ఇంట్లోకి మేమే పెద్దోళ్ళు జంట. ఇంకా చిన్న పిల్లలు ఇంత పిల్లలకి పెళ్ళిళ్ళు అక్కడ అప్పుడు అంకా పెళ్ళి. అప్పుడు 67 సంవత్సరంలోనా? అప్పుడు ఎంతమంది బిర్యానీ మేమే పెద్ద జంట. అప్పుడు బిర్యానీలు కూడా లేవు. పులిహార బిర్యానీ పెట్టలేదండి. అంటే బిర్యానీ పెట్టండి అయితే ఈరోజు మొన్నకి తిన్నారు ఆదివారం. పచ్చగా పందిళ్ళు తాటాకు పందిళ్ళు వేసి కొబ్బరి మట్టలతోటి రాట్లకి చుట్టి కొబ్బరి మట్టలతో శుభ్రంగా అన్ని పందిళ్ళ కింద అమర్చి రంగు కాగితాలు కట్టివారు. డెకరేషన్ కింద రంగు కాగితాలతో కట్ చేసి రంగు కాగితాలు డెకరేషన్ చేసేవారు. ఇప్పుడులా కాదు, సీరియల్ బల్బులు అవి లేవు. అప్పుడు రంగు కాగితాలు కట్టింగ్ చేసి అవి అంటించేవారు. అరటికల్లు కట్టివారు పందిరికి. అదొక సరదా ఉండేది, ఆనందంగా. అదే ఇంటికాడ మొదలుకొని వీధి చివరి వరకు తాటాకు పందిరే ఉండేది అప్పుడు. ఇప్పుడు టెంట్లు కూడా లేవు అప్పుడు. భోజనాలు అవి అలా పెట్టేవారు అప్పుడు. భోజనాలు అమ్మ బూర్లు పులిహార తెల్లవాళ్ళు బూర్లు వండివారు. అప్పుడు ఇప్పుడులాగా స్వీట్లు అవి లేవు. అప్పడాలు 4-5 కూరలు దీని మడికలతో వండివారు. అలా ఎంత బాగుండేదో, అదొక సందడి. చిన్న వయసులో మీకు పెళ్లి అంటే ఏమని తెలుసా? మీకు పెళ్ళి అంటే ఏటో మీ ఇష్టం కొత్త బట్టలు వేసుకుంటాం, సందడిగానే అందరితో పందిరిలో తిరుగుతాము, అదొక సరదా. అప్పుడులో మీ ఇష్ట ప్రకారం చేసిన పెళ్లి. పెళ్ళి అంటే ఏంటో తెలియదమ్మా. ఆ పెద్దలు అమ్మా ఇది పెళ్లి మీరు చేసేస్తాం అంతే, మీకు నచ్చితే పర్వాలేదు, మాకేం తెలుసునమ్మా అనేదాన్ని. అంటే మరి మా అయ్యగారు మీకు దగ్గర సంబంధమా లేకపోతే దూరమా ఏంటి? నాకు మేనమామ కొడుకు. అది మేనమామ కొడుకు. అయితే మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఆడుకోవడం ఇవన్నీ బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నీరు చేశారు అలాగా? ఇప్పుడు పిలవైంది బావని అప్పుడు పిలిచిదండి. అప్పుడు బాగా పిలిచిదండి. ఇప్పుడు సారు మా బిగ్ బాస్ మా సార్ అనమాట. అప్పుడు ఇప్పుడు మరి మా అయ్యగారు ఏం పిలిచారు మిమ్మల్ని? నా అయ్యగారా పేరెట్లు ఎప్పుడు పిల్లలేదు. మేస్త్రి మేస్త్రి పిలిచేవారు. ఇప్పుడు పేరెట్ పిల్లలు నేర్చారు. మరి పెద్దలు మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం అన్నప్పుడు ఒకరికొకరు అంటే ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారా లేకపోతే అసలు? తెలీదు. చెప్తాను కదా, పెళ్ళి అంటే కొత్త బట్టలు కట్టించుకుంటాం, సరదాగానే పూలజాలు వేసేసుకుంటాం, సరదాగా గుంట్లందరితో ఆడుకుంటాం. ఇదే తలంపు. కానీ పెళ్ళి అంటే ఏదో మాకు తెలియదు. అసలు తెలియదు ఇంకా నాకు అసలు తెలియదు. మా అయ్యగారు తెలుసు. మరి మా అయ్యగారు మీకు తెలుసండి పెళ్ళి అంటే ఏంటి? మీరు అత్తగారిని చేసుకున్నప్పుడు ఆ అమ్మాయిని చేసుకుంటే నాకు ఇష్టమే అని ఏమైనా అనిపించేదా మీకు? అలా దృష్టి లేవు, అలా ఆలోచన లేవు అసలు. పెద్దలు ఏం చెప్తే చేయడం అంతే. అత్తగారు అంటే చాలా ఇష్టంగా ఉండేది అప్పుడు, పోనీ అలా ఊహ ఉండేదా? అంత ఇష్టం అంతా తెలుసు కదా, చిన్నపిల్లలు ఉన్నాడు అంతగారికి. మా అక్క ఆవిడకి 2 ఏళ్ళు సార్, 2 సంవత్సరం 3 ఏళ్ళు ఆడ, పెద్ద వయసు ఏం కాదు ఇద్దరికని. అవును. మీకు అప్పుడు ఎన్ని ఇయర్స్ అండి? నాకు అప్పుడు 17. SSLC రాశారు. నా 50, 17, 67 అంతే. 17. నాది మెట్రికులేషన్ పరీక్ష తపాలు పడిపోయింది. అవునా? అప్పుడు ఇద్దరిది అయ్యింది అయితే మ్యారేజ్. మీ మ్యారేజ్ అయితే పెళ్ళి ముచ్చట్లో మాతో ఇలా షేర్ చేసుకున్నారనమాట. ఇంకేమైనా ఉన్నాయా ఆ రోజు మీ పెళ్లి ముచ్చట్లు మాతో షేర్ చేసుకుని? అంటే ఇంకా డిఫరెంట్గా ఏమైనా చెప్తారేమో అనుకున్నాం మేము. అంటే గుమ్మడికాయ కూర అలాంటివి ఏమి ఉంటాయి కదా? 5 రకాలు చెప్పాం కదా, గుమ్మడికాయ కూర, వంకాయ కూర కంపల్సరీ. అప్పట్లో ఇవే ఉండేవి కదా. వంకాయ వేరేగా, గుమ్మడికాయ వేరేగా, పెండ్లం కూర పెండ్లం వేరేగా, పప్పు
చారు అప్పుడు ఎప్పుడు పెళ్ళిలో ఇవే కంపల్సరీ ఉండేవి. కంపల్సరీ. అసలు బిర్యానీ అంటే అప్పుడు ఏంటో తెలియదు. బంగాళదుంపలు కూడా ఉండేవారు కాదు, పెండ్లం దుంప ఎక్కువ ఉండేవారు. బిర్యానీ అంటే ఏంటో తెలుసా అప్పుడు? అసలు బిర్యానీ ప్రసక్తే లేదు, తెలియదు అసలు. తర్వాత రాజులు బిర్యానీ తినాలంటే ఎవరో పెద్దోళ్ళు మగోళ్ళు రాజుల హోటల్ అని ఉంటే అక్కడికి తినేవారు. అదే పకోడీ అది ఉండేది అప్పుడు. అప్పుడు పకోడీ కూడా లేదమ్మా. అవునా? ఏదో మామూలుగా ఆటకి ఏదో పెట్టివారు కానీ పకోడీ కూడా లేవు. పులిహోర అది వండుకుండేవారు. పులిహోర కంపల్సరీ, బూరెలు పులిహోర అలా వండుకుంటారు. మరి మీ మ్యారేజ్ ఉదయం లగ్నమా రాత్రి లగ్నమా? ఆడపడుచుకి చెల్లెలకి సత్యోత్పినికి పొద్దుటి లగ్నం అయింది, రాత్రి లగ్నం. మీది రాత్రి అయింది. ఎక్కడ గౌరీ సంఘంలోనే ఇంటి ముందునే? ఇంట్లోనే, ఇంటి దగ్గర అయింది పెళ్ళి. దగ్గర అయింది. మన ఇల్లు నోకలతల్లి గుడి దగ్గర కదా, ఎరుగుంటానే అక్కడ అయింది మ్యారేజ్. మీకు 5 రోజుల పెళ్ళి అలా ఏం చేశారా? అదే 3 రోజులు. 3 రోజులా? 3 రోజులు పెళ్ళి. కంకణాలు 3వ రోజున కంకణాలు ఇప్పారు. కంకణాలు దేవుకోవడం అది 3వ రోజునే. అక్కడి నుంచి అనకాపల్లి నుంచి మరి ఇక్కడికి ఎలాగొచ్చారు? ఎప్పుడు వచ్చారు? అబ్బా, ఇద్దరును అనకాపల్లిలో ఉండేవారు కదా అప్పుడు. అదే స్టార్టింగ్ పెళ్ళంతా అయిపోయింది తర్వాత మరి ఇక్కడికి మన గాజువాక ఆటో నగర్. అసలు ఏ విధంగా ఏ కారణం చేత వచ్చారు? ఉద్యోగరీత్యా గాజువాక వచ్చాం. DHPలో జాబ్ వచ్చింది మా అయ్యకి. మీ పెళ్ళంతా 2 years ఉన్నారా అనకాపల్లి? అక్కడ నేను ఇక్కడికి వచ్చేసారు. డిప్లొమా చేశారు 3 సంవత్సరాలు. లాస్ట్ ఇయర్ ఉండగా మరి లాంగా చదివారు. అప్పుడు ఇంక ఇక్కడికి వచ్చేసారు. జాబ్ వచ్చిన తర్వాత ఇంకా గాజువాక వచ్చారు. తమ్ముళ్ళు పిల్లలు తమ్ముళ్ళందరూ ఇంత ఒంట్లో. అందరూ BHP స్కూలే. మీ తరపునే చదువుకున్నారు? మీ డిపార్ట్మెంట్? అలా వచ్చి ఇప్పటికైతే మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు మా గారు? 58 years అయితే. మరి అత్తగారు ఇష్టాలు ఏం చెప్పగలరా మాతో? మీరు చెప్పండి అత్తగారు, మా అయ్యగారిలో ఇష్టాలు అయిష్టాలు మనమే కనిపెట్టాలి. ఏదో నన్ను అడిగిస్తారు, పెద్ద ఇచ్చేద్దా బిల్డప్ ఇస్తారు కానీ నేను ఏదో మమ అంటానికి కానీ మమ అంతే. అలా అయిపోయింది. చూసుకోవాల్సిందే అది. మొత్తం పనంతా మా అయ్యగారే, పేరు మాత్రం మీద ఏదో ఉంది కదా వెంకటేశ్వర స్వామికి ఏదో ముడుపులు అలా అంటారు కదా, అలాగా. అలాగా? ఓకే. అయితే మీ ఇద్దరిది ఇలాగ అయిపోయింది అనమాట. 58 years ఇలాగా సాగుతూ ఉందన్నమాట. ఏదైనా మా అమ్మ ధర్మం అంటే మా అమ్మ దాని అదృష్టవంతులు కాబట్టి దాని పిల్లలందరూ కూడా పూర్ణాయితో బతికారు. మా అందరికీ మంచి ఆయుష్ ఇచ్చింది మా అమ్మ ధర్మం అంటే. దాన్ని మేము అందరూ ఉండడం మా అమ్మకి. ఎంతమంది ఎన్ని చేసాం పెద్ద కోటీసులు అవ్వచ్చు, లేని అవ్వచ్చు కాబట్టి అంత మా అమ్మదే ధర్మం. మా నాన్న ఏనాడు కూడా తిన్నావా ఉన్నామని మా నాన్న పట్టించలేదు. అంటే చేసి ఆయన అనుకోలేదు కానీ అమ్మ చూసుకునేది. అదే నేను చెప్పుకున్నా. తాతయ్య చిన్న వయసులో చనిపోయారు అంతే కదా? 43 తాతయ్య చనిపోయారు. 43 ఏళ్ళకి పొక్క చనిపోయారు. లేకపోతే ఆయన అనారోగ్యం మొత్తం బాధ్యతలన్నీ ఇంకా మీ పెద్ద కొడుకైనా మీ మీదకి వచ్చాయి బాధ్యతలు. అంతే. 3 రోజులు